ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవచ్చు, కొన్ని వస్తువులు ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మనకి అవసరం లేని వస్తువుల్ని బయటపడేయాలి లేదా ఎవరికన్నా ఇచ్చేసేయాలి అంటారు. లేకపోతే పాత వస్తువులన్నీ ఇంట్లో ఉంచుకుంటే దరిద్రం అని కూడా వింటుంటాం. అవును. దీని గురించి మనం ఒకసారి ఎప్పుడో మాట్లాడినట్టు గుర్తుంది రమగారు. మళ్ళీ కొత్త కొత్త విషయాలు చెప్తారు మీరని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. మీకు ఎలా ఉంటుందంటే, ఎనర్జీ మన ఇంట్లో ప్రతి వస్తువు, ప్రతి విషయం, ప్రతి వాళ్ళు, ఈ వాకిలి గోడలు, తలుపులు, గుమ్మాలు, వాకిట్లో ఉండే చెట్లు, గుమ్మానికి కట్టుండే ఎండిపోయిన మామిడాకులు, పచ్చగా ఉన్న ఆకులు, ఎండిపోయిన ఆకులు, ప్రతి దాంట్లోనూ ఎనర్జీయే ఉంటుంది. అయితే పాజిటివ్ ఎనర్జీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ వల్ల మన జీవితం బాగుంటుందా బాగుండదా ఇవి డిసైడ్ అవుతూ ఉంటాయి. ప్రతి వస్తువు, ప్రాణం లేని వస్తువు మీద కూడా ఎనర్జీ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అయితే దాన్ని మనము మన ఇంటిని మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా మనం ఒక చోట జీవిస్తున్నాము అంటే దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. డస్ట్ మైట్స్, దుమ్ము లేకుండా, బుజులు లేకుండా, మురికి లేకుండా హాయిగా ఉండటానికి. ఇప్పుడు ఏదైనా ఇల్లే కదా అని, మన ఇల్లే కదా అని ఇల్లు ఉడుచుకోకుండా ఉంటామా? అలా ఉండలేదు. ఆ దుమ్ములో ధూళిలో ఉంటే ఏమవుతుంది, మనకి మంచి ఆలోచనలు రావు, అన్ని పాజిటివ్ నెగిటివ్ ఐడియాస్ వస్తుంటాయి, అనారోగ్యం వస్తుంది, మొహాలు బ్రైట్గా ఉండవు. మన ఇంటికి ఎవరైనా వస్తే ఎవరి వీళ్ళు ఇలా ఉంది అని మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉండదు. అసలు బేసిక్గా మనమే మురిగ్గా ఉండే పరిసరాల్లో ఉండలేము. ఇల్లు చక్కగా శుభ్రంగా తుడుచుకున్న రోజున మనకి ఎట్లా ఉంటుంది, పెద్ద చిక్కు తీసిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఎనర్జీ ఉందనే కదా అర్థం. ఏదో పెద్ద విషయం కదా, సింపుల్ విషయం. ఎనర్జీ ఉంది అనగానే వాటికి ఎలా ఉంటుంది ఎనర్జీ అని వచ్చింది నీకు ప్రశ్న. టీవీ ఉంది, దాని నిండా దుమ్ము మరకలుగా ఉన్నాయి, నువ్వు తుడిచేయి, క్లీన్గా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లీను హాయి కారణం ఏమిటి? ఎనర్జీ, దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ. ఏదైనా ఎనర్జీ అంటే బలము, శక్తి కాదు కదా జయ. దానికి వైపు మనం చూసినప్పుడు మన దృష్టికి ఏది ఆంతుందో అదే ఎనర్జీ. చూడాలనిపిస్తుంది. ఎనర్జీ పాజిటివ్గా ఉంది దాంట్లో. మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రధానమైన కారణం ఇది. మురికిగా, దుమ్ముగా, ధూళిగా, పాతగా, చెత్తగా, పాత సామాన్లతోటి నిండి ఉన్న కొట్టు లాంటి ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి ఆలోచనలు రావు. అదే నువ్వన్నీ తలుపులు తీసి అన్ని గుమ్మాలు శుభ్రంగా తుడిచి ఇల్లు బాకిలి నీట్గా చేస్తే నీ ఐడియాలజీ మారిపోతుంది. నువ్వెందుకు బాగా తిరిగి వచ్చావు, బట్టలు మురికి, మొహం మురికి, జిడ్డోడుకుంటూ ఉన్నావు, అలాగే పడుకుంటే అసలు నిద్ర పడుతుంది నీకు? అసలు పట్టదు. ఆ బట్టలు తీసి అక్కడ బారేసి ఓ చెంబు నీళ్ళు పోసుకుని ఫ్రెష్గా ఉతికిన గుడ్డ ఒకటి, చిన్నదైనా పాత చిరిగిపోయిందైనా పర్వాలే, పాతది వేసుకుని పడుకుంటే ఉతికిన దాని శుభ్రత మాసిన దానికి ఉండదు కదా. అవును, తేడా ఉందా? దీన్ని అప్లై చేయండి జీవితంలో. ఇదేం పెద్ద సైన్స్ కాదమ్మా. అవునవును, ఇందులో పెద్ద సైన్స్ లేదు. ఎవరైనా ఒక పెద్ద మనిషి కూర్చుని నీకు చెప్పాల్సిన పని లేదు. పళ్ళు తోముకోకుండా తినేది, పళ్ళు తోముకుని తినేది ఎలా తేడా నీకు తెలుసు కదా. అవును. ఆ ఒక్క పాయింట్ని మనం లైఫ్లో అన్ని చోట్ల అప్లై చేస్తే చాలా సమస్యలు చిక్కు తీసినట్టు పోతాయి. ఇవి కాకుండా ఏవో పెద్ద పెద్దవి బోల్డ్ ఉంటాయి జయ. జాతకాలు బాగుండక, మన కర్మానుభవం బాగుండక, మన పక్కవాడు సరైన వాడు కాక, మన పార్ట్నర్ సరైన వాడు కాక వచ్చే ప్రాబ్లమ్స్, పైన ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాక వచ్చేవి, మనకే చేత కాక వచ్చేవి, మన గ్రహదోషాల వల్ల వచ్చేవి. ఇవన్నిటితో పాటు మన మురికి, శుభ్రత లేకపోవటము, మన చెత్త కొంప అది కూడా తోడవటం ఎందుకు? అవును. కనీసం ఇది సెట్ చేసుకుంటే మన పైన ఈ రకరకాలు ఉన్నాయి కదా, వీటిలో కొన్నైనా సర్దుకుంటాయి, కొన్నైనా తగ్గుతాయి. వాటిని తగ్గించుకోవాలంటే ముందు ఇంటి దగ్గర మొదలు పెట్టాలి. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట గెలిచి రచ్చగలవమంటారు. ఈ ఇల్లు శుభ్రంగా ఉంచండి. మరి పాత వస్తువులను ఏం చేయాలి? చెప్దాం, అది కూడా చెప్తాం. ఇది ఒక పెద్ద పాయింట్. మా ఇంట్లో కూడా మా నాయనమ్మది ఇంత ఇత్తడి కాగుంది జయ, కంచు కాగు, ఒట్టి కాగే ఎత్తలేము, అది గూళ్ళు పడిపోతాయి. అవును. దాంట్లో మంచినీళ్ళు పడితే పళ్ళు బిగబట్టినా ఈ గట్టు మించి ఆ గట్టు మీద చేర్చలేని తెలుసా నేను. అమ్మో అనుకుంటా, ఎవరైనా ఉంటే అరే దారా అని ఎవడో ఒకటి పిలుస్తాడు, లేడనుకో దానికి వేసి చూస్తా, అటు చూసి ఇటు చూసి ఇటు చూసి బిగబట్టే అమ్మ మామూలుగా ఉండదు. ఇలాంటి పాత వస్తువులు ఎందుకండి పెట్టుకోవటం అని అడుగుతావు ఇప్పుడు. పాయింట్, దాన్ని మాట్లాడదాం దాని సంగతి. జనరల్గా ఇళ్లలో ఏం చేస్తాం, ఓ టీవీ కొనుక్కున్నాం, పాత టీవీ
పంపిస్తాం. పాత టీవీ కూడా ఉంచుకుంటావా నువ్వు? ఒక ఇంట్లో 6-8 టీవీలు ఉంటాయి తెలుసా? మా ఇంట్లో కూడా 2 టీవీలు ఉన్నాయి. 2 టీవీలు కామన్ కదా, ఆ గదిలో ఒకటి పెట్టుకుని హాల్లో ఒకటి పెట్టుకుంటాం. మా ఇంట్లో కూడా అదే ఫస్ట్ లో పరిస్థితి. పోర్టబుల్ టీవీ కొన్నాం, అది ఉంచుకున్నాము మనం. లేదు కదా. దాన్ని కూడా అట్టపెట్టి మీద పెట్టి పైన పెట్టామనుకో, ఇది తప్పు. బోల్డ్ స్టీల్ సామాన్లు కొనుక్కుంటాం. ఎన్ని సామాన్లు కొంటారు, ఎన్ని డబ్బాల్లో కొంటారు, కొత్త కొత్త డబ్బాలు కొనుక్కొచ్చి పాత డబ్బాలన్నీ అటక మీద పెడతారు. మనకు అస్సలు యూజ్ లేదు అని అనుకున్నవి, ఎవరికైనా యూజ్ ఉంటుంది అని అనిపించినవి, చిల్లులు పడకుండా మరకలు లేకుండా బాగానే ఉన్నవి దానం చేసేయండి అమ్మా. ఎవరికి కావాలో యూజ్ అయ్యే వాళ్ళకి ఇచ్చేయండి. మన నాయనమ్మది, మన తాతమ్మది, మన గుర్తుకి ఉంచుకునే సెంటిమెంట్గా ఉంచుకుంటాను చూడండి, వాటికి కూడా అవి యూస్ఫుల్గా ఉండే లక్షణం ఉండాలి వాటిల్లో. నా పాయింట్ అది. ఇందాక నేను చెప్పాను మంచినీళ్ళు కాగు ఇటు నుంచి అటు మారుతుంది, దానికి చిల్లు పడితే ఉంచుకోవాలా నేను, శుభ్రంగా ఉంది అది. బాగా తోమితే బంగారపు రంగులో తలతలా మెరుస్తుంది, నా శక్తి అంతా తీసుకుంటుంది అది. చచ్చెల్ల తోముతాను దాన్ని, అప్పుడు బాగా మెరుస్తూ ఉంటుంది. అది హోల్ పడితే నువ్వు దాన్ని అటక మీద దాచద్దు, రిపేర్ చేసి దాచు. ఏ రోజైనా నువ్వు దాన్ని కింద పెడితే వాడుకునే పరిస్థితిలో ఉన్న వస్తువుని మీ ఇంట్లో ఉంచుకో, ఎంత పాతైనా పర్వాలేదు. మంచినీళ్ళకి అత్యవసరం, నువ్వు పైనుంచి కంచు బిందెది ఇత్తడి కాగు తీసుకో. ఇంత ఇత్తడి కాగు కూడా ఉంది, పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు మా అమ్మ కొనిపెట్టింది. నీళ్ళకి కాగు అదొక సిద్ధాంతంగా కొన్నారు. అప్పుడు మంచినీళ్ళు పోసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ కాగు దోమే సత్తా నాకు లేదు, మా సచివతికి లేదు. కాగు దించకమ్మా నువ్వు అంటుంది ముందే. పైనే ఉంది, కానీ ఎప్పుడైనా కొంచెం ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయనుకో, మంచినీళ్ళు కావాలి, అప్పుడు నేను కాగు ఒకసారి తోముకుని కిందకి పెట్టుకుంటాం, నీళ్ళు నింపుకోవచ్చు. ఓకే, మీ అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఇలాంటివి. అవును. దానికి చిల్లు పడినా, దానికి హోల్స్ పడిపోయినా, అదో పక్కన పాడైపోయినా, చిల్లుం పట్టినా, ఇది పనికిరాదు అన్న వస్తువు పైన పెట్టద్దు, బయటకు పంపించండి. ఓకే, కొన్ని వస్తువులు రమ్మగారు పాత వస్తువులకి కొత్తవి అప్గ్రేడ్ అయి ఉంటాయి. కొత్త వస్తువు కొనుక్కుంటాం, పాతది మంచిగా ఉంటుంది, అది పాడవదు. ఇంకొంచెం టెక్నాలజీ పరంగా ముందుకి తీసుకుంటాం కదా. ఈ పాత వస్తువు ఇవ్వబుద్ధి కాదు, ఇంట్లో ఉంచుకోబుద్ధి కాదు. ఇప్పుడు మీరు చెప్పేది విన్నామనుకోండి, వాయమ్మో దాని చుట్టూ ఏం నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తావు, ఇచ్చేద్దామా అనిపించేస్తా ఉంటుంది కదా రమ్మగారు. అవును, ఇచ్చేయండి. ఇచ్చేయమంటారు? ఇచ్చేయండి. మీరు ఇంట్లో వస్తువులు తగ్గించుకోండి. దీంతో పాటుగా అవేవో సామాన్లు కొంటే దానికి వచ్చిన అట్టపెట్టి కూడా దాస్తారమ్మా. అవును, ఇప్పుడు ఇల్లు మారుతామనే ఉద్దేశంతో పెద్ద వస్తువులు అట్టపెట్టెలు అవసరం తప్పకుండా. ఫ్రిడ్జ్కో టీవీకో అట్టపెట్టెలు వస్తాయి. మనం 2-3 నెలల్లో ఇల్లు 6 నెలల్లో మారుతాం, వచ్చే సంవత్సరం మారుతాం. ఈ ఫ్రిడ్జ్ మార్చేటప్పుడు దాని నిండా సొట్టలు పడిపోతాయని ఉంచుతారు. దానికి లైఫ్ కొంతకాలమే ఉంటుంది, తర్వాత అది చింకి జీర్ణం అయిపోతూ ఉంటుంది. జీర్ణం అయ్యే దాన్ని దాచాలిగా, ఇంట్లో పెట్టుకోకండి. అలాంటి వాటిని తగ్గించుకోండి. చిన్న పొన్న వస్తువులు కొన్నప్పుడల్లా అట్టపెట్టెలు వస్తాయి. ఓ పక్కన రైస్ కుక్కర్ రోజు వాడుతూ ఉంటారు, దాన్ని అట్టపెట్టె దాస్తారు. అవునే రమ్మగారు. అవును, అలాంటివి పడేసేయండి, వాటిని పారేయండి. చిల్లులు పడినవి, సొట్టలు పడినవి, పాడైపోయినవి, ఇది నేను ఇంకా వాడను అని అనిపించిన దాన్ని ఇప్పుడు అమ్మేసే వీలు వచ్చింది, పారేసే వీలు వచ్చింది, పంచేసే అవకాశం ఎప్పుడూ ఉంది. శుభ్రంగా వీటిని బయటికి తోసేసేయండి. మన ఇంట్లో యూస్ఫుల్గా ఉండేవి, ఇవాళ కాకపోతే రేపొద్దున వాడుకునేవి, ఏదైనా అవసరమైతే ఇంకొంచెం వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువుల్ని ఉంచుకోవచ్చు. కానీ ఏ యూజు లేనివి, సంవత్సరానికి ఒక్కసారైనా దానికి అవకాశం రాని దాన్ని ఉంచద్దు. పాత బిల్లులు, పుస్తకాలు, చిన్నప్పుడు రాసుకున్న నోట్సులు, చిన్నప్పుడు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళినప్పటి బ్యాగులు, షూసు, బట్టలు, స్కూల్ బట్టలు, అవి కూడా దాచిపెడతారు. చాలామంది పిల్లలు చిన్నప్పటి బట్టలు ఎవ్వరికి ఇవ్వరు. పైగా ఇటీవల ఎవరెవరో చెప్పారు కదా, పాత బట్టలు ఇస్తే మన పిల్లల తాలూకు మనవాడు డాక్టర్ అవ్వాల్సింది ఏదో అయిపోతాడని. అలా ఏముండదు, పాత బట్టలు ఇచ్చేసేయండి. మీకు కూడా ఇప్పుడు అసలు మన బట్టలే ఇలా బాగున్న చీరలు కూడా అమ్మేసేందుకు వెసులుబాట్లు వచ్చినాయి. ఎక్కడ ఏదో అవకాశం ఉంటే అది చేసేయండి. పాత బట్టలన్నీ వేసి ఏదో చెక్కలు లాంటివి తయారు చేస్తున్నారట. ఆవిడెవరో ఇన్స్టాలో చూశాను నేను. టేబుల్ టాప్ ఒకటి ఉంది, ఇది దేంతో చేశారంటే ఈ క్లాత్స్ తోటిట, సింథటిక్ క్లాతులతోటి ఒక గట్టి చెక్క లాంటివి తయారు చేశారు. ఒక టేబుల్ టాప్గా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మనకి కింద ఇది ఉందా టీపాయ్ మీద, పై చెక్క బట్టలతో చేసిందని చెప్పింది ఆవిడ. బోలెడన్ని వచ్చినాయి, అలాంటివి ఏమైనా చేయండి. ఏది ఏమైనా పాత ఉంచొద్దు, లేదే వాకిట్లో ఎవరైనా వస్తే ఇచ్చేయండి. రేపొద్దున యూజ్ అవుతుంది అని అనుకున్నది. ఇప్పుడేమో డ్రెస్సులు వేసుకుంటాం, కాటన్ టాప్స్ కట్ చేసి శుభ్రంగా తుడుచుకోవడానికి, కడుక్కోవడానికి, వాటికి ఆడేసుకోండి. బాగున్నాయి, గట్టిగా చున్నీ కూడా ఉంది. ఎవరికైనా ఇస్తే ఆడపిల్లలే పని చేసుకునే ఆడపిల్లలు శుభ్రంగా వేసుకుంటారు, ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసేయండి, సరిపోతుందా? ఇలా ఆలోచించండి. చాలామంది ఇళ్ళల్లో రమ్మగారు పాల కవర్లు మూటలు మూటలు ఉంటాయి, పేపర్లు, తర్వాత మనం అవి ఇవి కొన్నప్పుడు క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా ప్లాస్టిక్వి, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇన్ని కవర్లు ఉంచుకోవాలి.
కొన్ని ఏదో ఒక లిమిటెడ్గా ఒక 10, 15 అంతవరకు అయ్యే పెద్ద పెద్ద మూటలు కనిపించేస్తూ ఉంటాయండి. మీ ఇల్లు మురిగ్గా ఉంటుందా ఉండదా? స్మెల్గా అనిపిస్తూ ఉంటుంది. స్మెల్గా ఉంటుంది, మురిగ్గా ఉంటుంది, డస్ట్ మైట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మీకు అనారోగ్యాలు, పిల్లలకి అనారోగ్యాలు, దుమ్ము ఎంతసేపు శుభ్రం చేయాలి. వీటిని కవర్లను చక్కగా నీట్గా రోల్ చేసి పెట్టుకోవటం, జాగ్రత్తగా ఒక బాక్సులు సవరించి అటు మొత్తం అన్ని పెట్టుకోవటం. కలిపి ఒక దాంట్లో. అట్లా ఏదైనా పెట్టుకోండి. అవసరాలు ఉంటాయి. కవర్లు ఉంటాయి, కావాలి. ఉంటాయి. ఇప్పుడు కూరలకు వెళ్ళినప్పుడు తలా ఒక కూర ఒక్కో కవర్లో వేయించి తెచ్చుకుంటాము. వాటన్నిటికీ యూజ్ అవుతాయి. కొంచెం కొద్ది రోజులు వాడాక వాటిని తీసేసి కొత్త వాటిని తీసుకోండి. సాధ్యమైనంత ప్లాస్టిక్ కవర్లను ఇంట్లో ఉంచకుండా చక్కగా కాటన్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు మూసుకెళ్ళండి. దానికే సంచులు ఉంటాయి. అన్ని సంచుల్లో వంకాయలు టింకాయలు అన్ని పోయించుకోవచ్చు కదా. వంకాయ వేరు, బెండకాయ వేరు, క్యారెట్ వేరు అవును. పోయించుకోవచ్చు. 2-3 వేరు సంచుల్ని క్యారీ చేయండి. సాధ్యమైనంత దుమ్ము చేరేవి, మురికి చేరేవి, యూజ్ కానివి ఇంట్లో ఉంచుకోవద్దు. దీనివల్ల ఏంటంటే మీకు 2-3 రకాల ఇబ్బందులు ఏమొస్తాయంటే, పిల్లలు తరచుగా అనారోగ్య బారిన పడతారు. మీకు చిన్న చిన్నవి అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అనవసరమైనవి, ఒట్టి పుణ్యానికి. వాటిని చేయొద్దు. మీరు బజార్ వెళ్ళినప్పుడల్లా పువ్వులు, పూసలు అవి ఇవి కొనుక్కొచ్చేయకండి. ఇంట్లో అలంకరణ సామాగ్రి బాగా కొంటారు చాలామందికి ఉంటుంది. మరి బజార్లో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలంటే, వాళ్ళ కోసం చూస్తే మన కొంప కొల్లేరవుతుంది కదా ఇక్కడ. అవి ఇవి కొనుక్కు రావటం, పెట్టుకోవటం, పాతవి తీసి పారేసి కొత్తవి పెట్టాం. అవి అక్కడే ఉంటాయి, ఇవి కొత్తవి చేరుతూ ఉంటాయి. ఇందులో ప్లాస్టిక్ పువ్వులు, పేపర్లతో చేసినవి, రకరకాలు పిల్లలు తయారు చేసిన బొమ్మలు, పిల్లల ప్రాజెక్టులు, ఏటా పిల్లలు పెరుగుతుంటే పాత వాటిని తగ్గించుకోండి. యూజ్డ్ బ్యాగ్స్, యూజ్డ్ పెన్సిల్ బాక్సులు, అబ్బో ఎన్ని ఉంటాయో కుప్పలు తెప్పలుగా. ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చేలాగా, ఈ సైకిల్ నడిచేలాగా చేస్తూ ఉంటే సరిపోతుంది. మనకు మోతాదుకు మించి వస్తు భ్రాంతిలోకి వెళ్ళకండి. అసలు ప్రధానమైన సూత్రం ఇది. ఒకటి ఉంటే ఇంకోటి కొనుక్కొచ్చేయద్దు. దీని మ్యాక్సిమం యూటిలిటీ తీసుకున్నాక కొనుక్కోవచ్చు. ఇది 5 ఉంచి ఇంకోటి కొని దీన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి దాన్ని లోపల పెట్టి దాన్ని సవరించి దాన్ని సర్ది అల్మర్లన్నీ ఆక్యుపై అయ్యి వీటన్నిట్లలో నెగిటివ్ ఫోర్సులు చేరతాయి. అది మీ జీవితం మీద స్వారీ చేసేలాగా చేసుకోవద్దు. అంతే. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇన్ని సామాన్లు కావాలా మనకి అని ఆలోచిస్తే బాగా హాయిగా ఉంటుంది. బజార్లో ఉన్నాయి కాబట్టి మనం కొనుక్కోవాల్సిందే అని లేదు. మీ ఇంట్లో పరిస్థితులను ఆలోచించుకోండి. మాకు ఇలాంటివి వస్తున్నాయా అంటే నేను ఎక్కడి నుంచి మార్చుకోవాలి. ఓకే, ఇల్లు సర్దాలి, మొదట తీసేయాలి, ఎప్పటికప్పుడు సర్దేయాలి, బెటర్గా ఉండాలి. మనం ఎప్పుడు దేనికోసం చూస్తాం? బెటర్ లివింగ్ కోసమే చూస్తాం. బెటర్ లివింగ్ అంటే బెటర్గా వస్తువులు తెచ్చుకోవటం కాదు, బెటర్గా మన ఇల్లు అరేంజ్ చేసుకోవటం. ఇది ఖాళీ చేయటం, దీన్ని సరి చేసుకోవటం, ఇక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేసుకోవటం. మంచాల కింద అట్లా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది, సామాన్లు పెట్టుకుంటాం, వాటింట దుమ్ము ధూళి పాతవి అస్సలు పారేయకుండా యూజ్ కాదు అనుకున్నది దెబ్బలు కొట్టండి. దేనికైనా పనికొస్తుంది అని ఉంచితే అది మన నెత్తి మీద నెగిటివ్ ఫోర్స్గా తయారవుతుందని ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.